అంగస్తంభన ప్రాబ్లం వల్ల మనకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవుతుందా? ఇది మెయిన్. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకు జనరల్ గా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది 30% పేషెంట్స్ లో మనకు కలిసి ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఆ ఫియర్ వల్ల. ఎవరైతే తనకు ఎరెక్షన్ సరిగా రాదు అన్న ఫియర్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, ఎరెక్టైల్ ఎప్పుడైనా కలవాలి అంటే సెక్స్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ వచ్చే ఫియర్ ఏంటంటే నేను చేయగలుగుతానా లేదా, నేను ఫెయిల్ అవుతానేమో అన్న ఫియర్ అనేది ఫస్ట్. దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంట. ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుందో ఆటోమేటిక్ గా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవుతుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కూడా అవ్వచ్చు. అలాగే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉన్న వాళ్ళకు కూడా కొద్ది రోజుల తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఎందుకు? ఆ ఫియర్ ఉంటుంది కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఆ ఫియర్ వల్ల వచ్చే ఎరెక్షన్ కూడా రాదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ రెండు వేరే వేరే ప్రాబ్లమ్స్. కానీ ట్రీట్మెంట్ రెండిటికి కొన్నిసార్లు కలిసే ఉంటుంది, కొన్నిసార్లు రీజన్స్ వేరే ఉంటాయి. మనకు రూట్ కాజ్ తెలిసినప్పుడు అంటే యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల వచ్చిన ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ వల్ల వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా రెండు కలిసి ఉన్నాయా, అలా మనం ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాబ్లం కి కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాం.